గోదావరి నది పక్కన హరిపురం అనే నగరం ఉండేది. కిషోర్ నగరంలో మంచి పేరున్న వైద్యుడు. ఆ సంవత్సరం గోదావరి నది పుష్కరాలు సందర్భంగా చిన్ననాటి స్నేహితులు కుమార్, రవిలను కిషోర్ ఇంటికి ఆహ్వానిస్తాడు. కుమార్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు, రవి న్యాయాధికారి. కిషోర్ తన మిత్రులకు ఊళ్ళో ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు చూపించి సాయంత్రానికి ఇంటికి వస్తారు. ఈరోజు రాత్రి మా స్నేహితులు మన ఇంటి వద్ద ఉంటారు. అందరికీ రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చెయ్యు. ఈలోగా మేమందరం కొంత సమయం కబుర్లు చెప్పుకొని వస్తాం. మిత్రులందరూ తమ విధి నిర్వహణలో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుకుంటున్నారు. కిషోర్ తన విధి నిర్వహణలో తప్పుగా ప్రవర్తించిన సందర్భాన్ని తన స్నేహితులతో ఈ విధంగా చెబుతాడు. కొన్ని సంవత్సరాల క్రితం మా ఊరిలో ఒక వ్యాపారి పెద్ద విందును ఏర్పాటు చేశాడు. దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం నాకు కూడా వచ్చింది. ఊర్లో ఉన్న గొప్పవాళ్లు అందరూ వస్తారు కాబట్టి పెద్దలతో పరిచయం చేసుకుని నేను నా వృత్తిలో బాగా పైకి రావచ్చు అని ఎంతో సంతోషించాను. మంచి బట్టలు వేసుకుని విందుకు బయలుదేరబోతుండగా మా పక్క వీధిలో నివాసముంటున్న గీత ఏడుస్తూ వచ్చి కాళ్లమీద పడింది. నా భర్త ప్రాణం మీరే కాపాడాలి. మా కుటుంబానికి పెద్ద దిక్కు ఆయనే. సాయంత్రం వరకు అందరితో బానే ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే స్పృహ తప్పి పడిపోయారు. దయచేసి వచ్చి నా భర్తను కాపాడండి అని కన్నీళ్లతో దీనంగా వేడుకుంది. ఆ సమయానికి నా మనసు మొత్తం విందులో పెద్ద పెద్దవారిని కలవాలనే ఆశతో మాత్రమే ఉంది. మరియు ఆ పేదరాలి భర్తకు వైద్యం చేసినందువలన నాకేమీ లాభం ఉండదు. అందువలన నాకు రావడం కుదరదని ఆమెతో చెప్పేశాను. అతి ముఖ్యమైన పనిమీద వేరే ఊరు వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు జరగవలసిన విందు వాయిదా పడింది. నేను అక్కడి నుండి తిరిగి వచ్చి గీత ఇంటికి వెళ్లి చూసేసరికి సమయానికి చికిత్స జరగకపోవడం వలన ఆమె భర్త చనిపోయారు. ఆ ఒక్క సందర్భంలో తప్ప మరెన్నడూ నేను నా విధి నిర్వహణలో పొరపాటు చేయలేదు. ఆ మాటలు విన్న కుమార్ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఒక జమీందారుగారి బడిలో ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. ఆ బడిలోనే జమీందారుగారి కుమారుడు చదువుకునేవాడు. ఆ బడి తమదే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేసేవాడు. విద్యార్థులతో తరచూ గొడవపడేవాడు. అదే బడిలో ఒక రైతు కొడుకు చదువుకునేవాడు. మంచివాడు. ఇతరులతో మర్యాదగా నడుచుకునేవాడు. చదువు విషయంలో జమీందారుగారి అబ్బాయి కంటే ముందు ఉండేవాడు. అందువలన జమీందారుగారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుండి పంపేయమని మాకు చెప్పాడు. వాడు చెప్పినట్లు చేయటపోతే నా ఉద్యోగమెక్కడ ఊడిపోతుందోనని ఆ రైతు కొడుకుకు తరగతిలో చెప్పని పాఠం నుండి ప్రశ్నలు వేసి వాటికి జవాబు చెప్పలేదన్న కారణంతో అందరి ముందు పెద్దగా తిట్టి బడి నుండి పంపేశాను. రైతుకి తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి ఊరుకున్నాడు. చదువుకొని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకుంటున్నాడు. నా వలన ఆ రైతు కొడుకుకి అన్యాయం జరిగింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధి నిర్వహణలో తప్పు చేశాను. ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన స్థలంలో పెద్ద భవనం కట్టుకున్నాడు. ఆ భవంతి పక్కనే ఒక రైతు స్థలం మరియు గుడిసె ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా రైతు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషులతో రైతు గుడిసెను కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. ఈ విషయం నాకు తెలుసు కాని నా చెల్లెలని వ్యాపారి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి చాలా పలుకుబడి కలవాడు. అందుచేత నేను వ్యాపారికి అనుకూలంగా సాక్ష్యాలు సృష్టించి తీర్పు వ్యాపారికి అనుకూలంగా వచ్చేలా చేశాను. ఇది ఒకటే నేను నా వృత్తిలో చేసిన తప్పు పని. మనమందరం ఒక తప్పు పని చేశాం. కాని మన జీవితం మొత్తం చూసుకుంటే మనమంతా మన విధులను సక్రమంగా చేస్తున్నట్లే. భోజనానికి టైమైంది, ఇక భోజనాలు చేద్దాం. నేను వెళ్ళి నా భార్యకు భోజనాలు వడ్డించమని చెప్పి వస్తాను. కిషోర్ వంటింట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేయటం లేదు. తలుపు పక్కనే కూర్చుని గదిలో మాట్లాడుకుంటున్న సంభాషణలు వింటున్నది. ఇలా ఖాళీగా కూర్చున్నావేమిటి? వంట చేయలేదా? నాకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే వంట చేయలేదు. కిషోర్కి చాలా కోపం వచ్చింది. బాగా రాత్రి కావడంతో ఆ సమయానికి హోటల్స్ కూడా ఉండవు. రాక వచ్చిన తన స్నేహితులకి తినడానికి భోజనం లేదు. కిషోర్ కూడా బాగా ఆకలివేస్తోంది. ఆ కోపంతో మరియు ఆకలితో తన భార్య మీద చేయి వేసుకోబోయాడు.
నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించినందుకు నన్ను కొట్టబోయారు. ఒక పూట భోజనం చెయ్యకపోతే మనం చనిపోము కదా. వైద్యుడి తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం నాశనమైపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులు చేసేవాళ్లు తమ విధి నిర్వహణలో పొరపాటు చెయ్యకూడదు. మనిషి బ్రతకడానికి ధనం కావాలి, కాని ధనం కోసం వేరేవారికి అన్యాయం చెయ్యకూడదు. మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోండి. మీరు బయటకు వెళ్ళినప్పుడే వంట చేసేశాను. కాళ్ళు కడుక్కొని రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఎవరి వృత్తిని వారు సక్రమంగా చెయ్యాలి. ధనానికి ఆశపడి తప్పు చేస్తే ఎంతోమంది జీవితాలు తీవ్రమైన విషాదంలో మునిగిపోతాయి. ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.